కేంద్ర విద్యాశాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత తన సొంత రాష్ట్రం ఒడిశాకు రావడం విశేషం. ఆయనకు అక్కడ అభిమాన ఘన స్వాగతం పలికింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసే పరిణామంగా మారింది. ధర్మేంద్ర కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లి అక్కడే సుదీర్ఘ కాలం ఉంటూ వచ్చారు. ఇక 2024లో జరిగిన ఒడిశా ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు ఆయన ప్రధాన కారణంగా ఉన్నారు. ఒడిశాలో బీజేపీ మీద మంచి పట్టున్న ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రిగా కావాలని ఏరి కోరి కేంద్ర పెద్దలు ఆయనను కేబినెట్లోకి తీసుకున్నారు. దాంతో ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ఈ కీలక పదవిని చేపట్టారు. అయితే 5 ఏళ్ల పాటు మోహన్ చరణ్ మాఝీ ముఖ్యమంత్రి అని అంతా అనుకున్నారు. కానీ 2 ఏళ్లకే అనూహ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం, ఆయన చూపు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల మీద పడటంతో ముఖ్యమంత్రి వర్గీయుల్లో కలవరం రేగుతోంది అని అంటూ ఉన్నారు. ఇదిలా ఉంటే మోహన్ చరణ్ మాఝీ పంచాయతీ గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి ఎదిగి ఈ రోజున ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సంతాల ఆదివాసిగా ఉన్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ లో మొదటి నుంచి పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీ కోసం ఆయన ఎంతగానో కృషి చేశారు. దానికి గాను ఆయనను మెచ్చి కేంద్ర బీజేపీ పెద్దలు ఈ కీలక పదవిని అప్పగించారు. ఇక ఆయన పాలన మీద జనంలో అనుకూలత ఉంది, పార్టీలో కూడా సంతృప్తిగా ఉంది. అయితే సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, కేంద్ర పెద్దలతో మంచి రిలేషన్స్ కలిగిన ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు అన్న వార్తల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ అనుచర వర్గం చురుగ్గా ముందుకు సాగుతోంది అని అంటూ ఉన్నారు. ఇక ఒడిశాలో ధర్మేంద్ర ప్రధాన్ పర్యటించడం వెనుక ఆంతర్యం ఏమిటి అన్న చర్చ కూడా సాగుతోంది. మరోవైపు చూస్తే ధర్మేంద్ర ప్రధాన్ ప్రధాని నరేంద్ర మోదీ అలాగే హోంమంత్రి అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడు అని అంటూ ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రి పదవిని ఎలాగైనా కొనసాగించాలని చేసిన ప్రయత్నాల వల్లనే విద్యార్థుల ఉద్యమం తీవ్రతరం అయింది అని గుర్తు చేస్తూ ఉన్నారు. మొత్తానికి ప్రధాన్ రాజీనామా జరిగిపోయింది. ఇక ఆయన నివాసానికి వెళ్లి అమిత్ షా ఆయనతో భేటీ కావడం కూడా అప్పట్లో చర్చగా సాగింది. దాంతో ధర్మేంద్ర ప్రధాన్ ని మాజీ మంత్రిగా ఉంచుతారా లేక కీలకమైన రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అప్పజెపుతారా అన్నది అయితే అంతా ఆలోచిస్తూ ఉన్నారు. ఇక తన తాజా ఒడిశా పర్యటనలో ధర్మేంద్ర ప్రధాన్ జెన్జీ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. జెన్జీ తరం కూడా మన పిల్లలే అన్నారు. అయితే వారిని కొంతమంది తప్పుదోవ పట్టించాలని చూశారని ఆయన మండిపడ్డారు. ఇక తనకు అయితే వారి మీద వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు లేవని చెప్పుకొచ్చారు. అంతేకాదు తనకు ఎలాంటి పదవి ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు చూస్తే ఆయన మీద విపక్షం బీజేడీ కూడా విమర్శలు చేస్తూ ఉంది. రాష్ట్రానికి ఆయన అపఖ్యాతిని తీసుకుని వచ్చారని నిందిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ భవిష్యత్తులు ఎలా ఉండబోతోందో అన్నది చర్చగా మారింది.